UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం స్థాయి వ్యక్తి. ఆయన వయసు 70 ఏళ్ళ పైనే ఉంది. సో అలాంటి వ్యక్తి ప్రజలు ఏదైతే ఆపదలు ఉన్నప్పుడు సో ఇలాంటి సీఎం ఇప్పటిదాకా మనం చూడలేదు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రోజు ఏదైతే వరదలు వచ్చినాయో ఆ రోజు రాత్రి ఆయన 4 వరకు పడుకున్న పరిస్థితి మనం చూస్తాం. ఆయన సోషల్ మీడియా ఏదైతే అప్డేట్ మనం చూస్తున్నామో 1:30కేమో అక్కడేమో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అటు నుంచి అటు సింగనగర్ వెళ్ళి సింగనగర్ నుంచి మళ్ళీ ఇబ్రహీంపట్నం 2:30కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళి ఏదైతే ఈయన సమీక్ష చేస్తున్నా లాస్ట్ మనం చూసుకున్నట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వే చేశారు హెలికాప్టర్ నుంచి. బట్ ఈయన చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చినప్పుడు అక్కడే ఉండి అక్కడ ఫీల్డ్ లో దిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరదలు మొత్తం తగ్గిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ సర్వే చేశారు. ఇప్పుడు ఎందుకు ఎలాంటి నష్టాలు జరిగింది ఏంటి అనే పరిస్థితి. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు వర్క్ చేస్తున్న విధానం చూస్తున్నట్లయితే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇటు చంద్రబాబు నాయుడే కాదండి, ఇటు పవన్ కళ్యాణ్ కూడా చాలా పని చేశారు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఫీల్ లో రాలేదని వైసీపీ రాకపోతే ఏమిటండి, మీరు వెళ్ళాలంటే మీరు వెళ్ళి పని చేయవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మాట చెప్పారంటే ప్రాణాలు తెగించి కూడా జనసేన కార్యకర్తలందరూ ఫాలో అవుతారు. అది మనకు కావాలి. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళాలనుకుంటే 1,00,000 మంది ఊగిపోతారు. ఈ పోలీసులు అందరూ వాళ్ళు వెంట పడతారు. ఈ దొమ్మి కేసులో ఎంతమంది పోతారో తెలియదు. ఇదే అది అనుకొని వైసీపీ వాళ్ళు దాడి చేసిన ఏమవుతుంది, ప్రాణ నష్టం జరిగితే ఏమవుతుంది? పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఉత్తర్వు వచ్చింది, ఆయన పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏ ప్రాంతానికి కూడా తీసుకెళ్ళి ఏ విషయంలో కూడా తలదొరచవద్దు, అని ప్రాణహాని ఉంది, అని వెళ్ళకూడదు. ఇప్పటికే మనం కేంద్ర ఫోర్స్ తాలూకు సిపిఆర్ఎఫ్ మెంబర్స్ని పంపించాము, వాళ్ళు మాత్రం బాహాటంగా ఉండొద్దు, ఇటువంటి సమయాల్లో మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండమని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. అందువల్ల ఉండిపోయాడు ఈయన. వీళ్ళు బుండి బ్రెయిన్లు ఆయన విహారయాత్రకి వెళ్ళాడా, మన లోకేష్ ఏమో అప్పుడు హైదరాబాద్లో పడుకున్నాడా, చంద్రబాబు నాయుడు వయసు అయిపోయి ఎక్కడో కూర్చున్నాడా, అని కనిపించడం లేదా? ఇంత న్యాయం అండి, అన్యాయం అండి ఇది? ఎలా మాట్లాడొచ్చండి ప్రజల్లో? అందుకే కదా మీరు తేలిగైపోతున్నారు, క్యాండి చుమ్మేస్తున్నారండి ప్రజలు. సిగ్గు లజ్జా లేదు. మళ్ళీ గెలిచేద్దామనే, మళ్ళీ మీకు సీఎం అయిపోదామనే. అసలు ముందు జైల్లోంచి బయటికి రండి చూద్దాం వీళ్ళందరూ. అక్కడ అప్పుడే మన జోగి రమేష్ను ఆయన పేరు ఏం పేరు, ఆదిమూలపు కదా, నందిగామ సురేష్ని అరెస్ట్ చేశారండి. ఇప్పుడు జోగి రమేష్ అక్కడ పత్తా లేడు. అది మాట ఆయన కోసం పరారు అయిపోయాడు. ఇది చూస్తున్నారు అన్నమాట. సార్ ఇప్పుడు ఏదైతే ఒకప్పుడు బొడిమేర కాల్వ అనేది 2005లో కూడా ఇలాగే వరదలు వచ్చినాయి. అప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళగా అనేది కన్స్ట్రక్షన్ చేయాలన్నారు. అదే ఇబ్రహీంపట్నం దగ్గర ఒక డైవర్షన్ అనేది స్టార్ట్ చేశారు. ఇబ్రహీంపట్నం నుంచి నేరుగా కృష్ణానదిలో కలిసేలాగా. ఎంతవరకు ఎన్ని క్యూసెక్లు నీరు రావాలో అన్ని క్యూసెక్లకు వచ్చి దానికంటే మించితే అలాగే వరదలు వస్తాయి. సో అదే మళ్ళీ ఇప్పుడు 2009లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 2024లో వచ్చింది, ఒకప్పుడు మొన్న 2012లో కూడా వచ్చింది. మరి ఇంత కాదు, ఒక మాదిరిగా వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే బొడిమేర కాలువ ఉందో అది కాలువ అనేది వంకర టింకరగా ఉంది. కాలువ చుట్టూతా కబ్జాలకు గురైన, ఆక్రమణకు గురైన ఫ్లాట్లు అనేది వెంచర్స్ అనేది బీభత్సంగా వేశారు. అక్కడ ఇల్లు నిర్మాణం అయింది. దానివల్లే అక్కడ జనవాసం పెరిగింది కాబట్టి మొత్తం వర్ధమయం అయిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న హైడ్రా కమిషన్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించారో సేమ్ అలాంటి సిస్టమే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వీళ్ళు కబ్జాలు చేశారో అక్కడ వాళ్ళకి మొత్తం కూల్చేయాలంటారా? లేకపోతే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ ఓట్ బ్యాంక్ కోసం ఆయన ఏం టచ్ చేయలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా టచ్ చేసే అవకాశం లేదని మీరు భావిస్తున్నారా? నెక్స్ట్ ఇప్పుడు హైడ్రా ఎప్పుడైతే సక్సెస్ అయిందో దేశవ్యాప్తంగా ఎవరైతే బాగా ప్రశంసించారో, ఇప్పుడు హైదరా అలాగే అక్కడ కూడా ఈ కొట్టివేతలు జరగాలండి. అంటే ఇప్పుడు అక్రమ నిర్మాణాలని తొలగించాలి. వాన ఏదైనా వచ్చినట్టయితే భూగర్భంలో ఇంకిపోవాలన్నమాట. అదేమి కాకుండా ఫ్లాట్లు బిల్డింగులు కట్టేసుకున్నట్టయితే వానకు అడ్డే కదండి. ఎంతో అయితే కానీ ఆ వాన ముందుకు వచ్చేస్తుంది, ఉధృతి పెరుగుతుంది. దాని మీదేమో వాన ఏమో వరదలు వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్లు పడగొడతాయి. ఎందుకంటే ప్రాంతం అంతా వర్షంతో నిండుండే ప్రాంతం.
అంటే మామూలు కబ్జాలు చేసుకోవడానికి అనుకూలమైన ప్రాంతం మాట. మీరు వీళ్ళకి ఎవరు పవర్స్ ఇచ్చారో, ఎవరు కట్టుకోమని చెప్పారో, ఎవడు రిజిస్ట్రేషన్ చేయించాడో, వీటన్నిటి మీద ఒక సర్వే చేయించాలి కదా. కానీ ఒకటి, ఎవరైనా అక్రమ కట్టడాలు ఉన్నా, కబ్జాలు ఉన్నా, ఇటువంటి ఇతర అనేకమైనటువంటి వాళ్ళ తాలూకు ఫోర్స్డ్ డ్రామా అంటే వాడుతున్నారో వాళ్ళని ఎవరైనప్పుడు కూడా కట్ చేసి పారేయాలండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా కరకట్ట మీద ఉంది, అది కూడా అక్రమ నిర్మాణం అన్నట్టు వైసీపీ వాళ్ళు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అదే ఇంట్లో ఉండి ఈ మొత్తం డిమాలిష్ చేస్తే అది న్యాయమేనా? ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తారు కదా, ఎందుకంటే ఆయన ఒక అక్రమ నిర్మాణంలో ఉన్నారు. ఈవెన్ కరకట్ట మీదుగా ఒక కొన్ని దాదాపుగా 20-30 బిల్డింగ్లన్నీ అక్కడే కన్స్ట్రక్షన్ అయినాయి. ఆ బిల్డింగ్లన్నీ డిమాలిష్ చేసి చంద్రబాబు నాయుడు ఇల్లు ఒక్కటే ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కానీ పెడితే డిమాలిష్ చేస్తే మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఇల్లుతో సహా మొత్తం డిమాలిష్ చేయాలంటారా? లేదండి, చంద్రబాబు నాయుడు ఈ విషయంలో పబ్లిక్గా చెప్పాడండి. పబ్లిక్గా చెప్పాడు, ఒకవేళ నాది కానీ అక్రమ కట్టడం అని మీకు అనిపించినట్టయితే నిరూపిస్తుంటే కొట్టేయని చెప్పాడు. ఇకపోతే ఇక్కడ కరకట్ట దగ్గర ఉన్నటువంటి ఇళ్ళన్నింటినీ కూడా దాన్ని పడగొడతామని చెప్పడం మాత్రం అది చేయలేదండి. ఒక ప్రజావేదికని మాత్రం కూల్చారు తప్ప అక్కడ ఎవరు, ఆయన సత్యనారాయణ రాజు ఉన్నాడు కదా, ఆయన నేచరు ఆశ్రమం, ప్రకృతి ఆశ్రమం ఉంది కదా, మంతెన సత్యనారాయణ గారు, మంతెన సత్యనారాయణ రాజు గారు, ఆయనతో పాటు ఒక ఎంపీ ఉన్నాడు. వీళ్ళందరూ వాళ్ళ ఇల్లు అలాగే ఉన్నాయి, పడగొట్టలేదు. అది కేవలం చంద్రబాబు నాయుడు ఆ ప్రజావేదికని పడగొట్టినంత వరకు మాత్రమే అది సొంతం, మిగతా సొంతం కాదు. అలాగేనట్టయితే నువ్వు 26 జిల్లాల్లో నీ తాలూకు కార్యాలయాలు పెట్టుకున్నప్పుడు అవన్నీ అక్రమంగా అది కబ్జా చేసినవి కావు స్థలాలు అంటే నువ్వే సమాధానం అందిస్తున్నావు. అవన్నీ ఖాళీగా ఉందని కలిసి ఇప్పుడు వైసీపీ కార్యాలయాలు కట్టుకున్నాడు. ఎవడు బాబు గారిదండి వైసీపీ కార్యాలయాలు కట్టుకోవడానికి? ఎందుకంటే పేద ప్రజలు లేరు, ఇంకా ఏంటంటే ఇల్లు లేనటువంటి పేదలు లేరు. వాళ్ళందరికీ ఏమి ఇస్తారు? మీరు కార్యాలయాలు కట్టుకుంటారా? ఒక్కొక్క కార్యాలయం కనీసం 300 కోట్ల రూపాయలు చేస్తుందా? ఏంటంటే ఇదంతా ఇన్ని అక్రమాలు ఏంటండి? ఇన్ని తెలివితేటలతో ఇంత మ్యాన్స్పిరేషన్ ఏంటి? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.